వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యుల నిరసన ర్యాలీ. బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, కవితకు రాజ్యసభ. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్. ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 93,000 మంది ఆహారం తీసుకున్నారు. నెలకు 19.68 కోట్ల ఖర్చు. హరీష్ రావు ఇంటి వద్ద హైడ్రామాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. పరేడ్ మైదానం నుండి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసులు సిబిఐకి అప్పగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. వైద్యుల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యుల భద్రతను మెరుగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అబేద్ అలీ, సెక్రటరీ సుభాష్, పవన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ నుంచి ఇక్కడ పోగాము. మా దగ్గర 500 నుంచి 1000 మంది డాక్టర్స్ ఉన్నారు. కల్కటాలో ఇన్సిడెంట్ అయిందో దానికి జస్టిస్ కోసము మేము ఇవాళ ప్రొటెస్ట్ ర్యాలీ తీసాము. ఇక్కడ అందరు కూడా డాక్టర్స్ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కల్ప్రిట్కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి. ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వరో ఇంకా పునరావృతం అవుతుంది. కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే. అది మా ఫస్ట్ డిమాండ్. సెకండ్, అసలు సెంట్రల్ లాస్ లేవు. డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాసే లేవు. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్కి అమెండ్మెంట్ చేయడానికి? తక్షణమే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఆ వారం రోజులు 10 రోజులు అందరు యాక్టివ్ ఉంటున్నారు, దాని తర్వాత మర్చిపోతున్నారు. వీ డిమాండ్ సెంట్రల్ లాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇమ్మీడియట్లీ అండ్ ఇట్ కెనాట్ బి డిలేడ్. అదర్వైజ్ ద డ్యూటీస్ విల్ బి స్టాప్డ్. అండ్ ఒక్క రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వేరే ప్రొఫెషనల్ కూడా కాదు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ప్రొటెక్షన్కి. చాలామంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డెంటిస్టులు ఉంటారు. ఇలా అయితే ఎవరు పనిచేయడం మానేస్తారు. ఇంకా హాస్పిటల్ పనిచేయడం మానేస్తే ఏమవుతుందో కంట్రీ ఆలోచించండి. ఇప్పటికైనా చాలా బర్నింగ్ ఇది. అన్లెస్ దెర్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్, ఫ్యూచర్లో డాక్టర్స్ ప్రొఫెషనే ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఇంకా చాలా రోజులు సార్. ఇమ్మీడియట్గా ఎంత త్వరగా ఎంక్వైరీ ముగించుకొని డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే మా డిమాండ్ అనేది. మళ్ళీ దాన్ని నెలలు ఏడాది కాకుండా ఎంత త్వరగా జస్టిస్ వస్తేనే వేరే వాళ్ళు భయపడతారు. అలాంటి యాక్ట్ చేయడానికి ఒకరు కనీసం భయపడతారు. భయం అనేదే లేదు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, దాని తర్వాత వాళ్ళకి బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ ఇదనే చేస్తున్నారు. అది కాకుండా దేర్ షుడ్ బి అ వెరీ స్ట్రిక్ట్ లా. ఏమైనా ఇలా చెయ్యాలి అంటే భయపడాలి. ఫస్ట్ ఆ భయం అనేది రావాలి. అలాంటి లా తీసుకురావాలి గవర్నమెంట్. మొత్తం క్లినిక్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము. మొత్తం డెంటల్ మరి హాస్పిటల్స్ అన్ని వాళ్ళు క్లోజ్ చేస్తున్నాము. ఎటువంటి సర్వీసెస్ లేవు ఈరోజు. సో యునానిమస్గా మేము అందరం డిసైడ్ చేసుకున్నాము. ఈరోజు అన్ని క్లినిక్స్ షట్ డౌన్ అవుతాయి. మా క్లినిక్స్ అన్ని పనిచేసినాము ఇవాళ మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు. ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో రూల్స్ మార్చాము అని పేపర్లో రావడము, డిక్లేర్ చేయడము, అసెంబ్లీలో చెప్పడం కాదు. అసలుకి బయటికి వచ్చి ఒక మగవాడు అనేది ఒక ఆడవాళ్ళ మీద ఏదైనా చేసే ముందు ఒక 2 నిమిషాలు కాదు కదా, అసలుకి క్షణం భయపడాలి. అలా ఉండాలి. రేపిస్ట్ని హ్యాంగ్ చేయడము, ఇంకేదైనా శిక్షించడం గురించి కాదు. అసలుకి ఆలోచన చేయడానికి కూడా వణుకు పుట్టాలి శరీరంలో అనేది. అంటే ఎంత అని మేము ఇంకా ప్రయత్నం చేసి అందరికి సేవ చేసుకుంటూ పోతాం. అక్కడ ఇంట్లో చూసుకోవాలి, అక్కడ పేరెంట్స్ని చూసుకోవాలి, ఇక్కడ పేషెంట్స్ చూసుకోవాలి. రెండో తేదీ మాకు ఏమొస్తుంది? ఏమీ లేదు. అరాచకం అంతే. సో ఇది నశించాలి అర్జెంటుగా. యాజ్ మేడం సెడ్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా. ప్లీజ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్. చదువుకోవాలి, అమ్మాయిలు వచ్చి ముందుకు వచ్చి చదువుకోవాలి అని గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఇవన్నీ చేస్తున్నాం. కానీ వాట్స్ పర్పస్? అసలు ఎంత చదువుకున్నా వేస్ట్. చదువుకున్న తర్వాత అసలు మాకు సేఫ్టీ ఉందా? సేఫ్టీ ఉన్నంత మాత్రం ఇవన్నీ చేయడం అనేది అన్యాయం. ఇది అసలు మేము ఏది కూడా దిస్ ఇస్ ఆల్ కండెమ్డ్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అప్రిషియేటెడ్. We totally are against such things that are happening in the society. I strongly condemn this. ఇవాళ మేమంతా సికింద్రాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జాయిన్ అయ్యి మెయిన్లీ ఏంటంటే కనుక రేపిస్తే హ్యాంగ్ చేయాలి. అండ్ సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. ఎన్నో రోజులు డిలే అవుతూ ఉంటుంది ఇట్లనే. సో వీలైనంత త్వరగా జస్టిస్ అయితే జరగాలి. మరి ఎప్పుడో దిశ జరిగింది, మరి తర్వాత ఇట్లా డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? అసలు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, ఒక రూల్స్ లేవు.
ఒక రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరో వచ్చి డ్యూటీ చేస్తున్న డాక్టర్స్ మీద అంత హాస్పిటల్లో అఘాయిత్యం జరుగుతుంటే అసలు అక్కడ స్టాఫ్ ఏమైండ్రు, మళ్ళీ కెమెరాస్ ఏమైనాయి, అసలు ఏం జరుగుతుంది? జరిగిన తర్వాత ఎన్ని రోజులు ఊరుకోవాలి? జస్టిస్ డిలే ఈజ్ జస్టిస్ డినైడ్. వీలైనంత త్వరగా రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి. కూర్చోబెట్టి 3 రోజులు 4 రోజులు జస్టిస్ డిలే చేయడం కాదు. అసలు ఒక్కొక్కడికి మళ్ళీ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు వాళ్ళు, మేము చేసాము హ్యాంగ్ చేసుకోండి. ఇంకొకడికి కూడా నోరు అనేది రావద్దు, అసలు భయపడాలి. అట్లా ఉండాలి మన సమాజం. ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఇలా జరగడం, ఇన్ని రోజుల తర్వాత దిశకి ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇట్లాగే ఎన్కౌంటర్ కూడా చేయాలి, రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి. అందరికీ ఆ అమ్మాయికి అయితే జస్టిస్ జరగాలి. చదువుకున్న తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఎలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మాకు అని అర్థం కావట్లేదు. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సో మెనీ థింగ్స్, హౌ వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్. ప్లీజ్, గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫీమేల్ డాక్టర్స్. అండ్ చదువుకోవాలి అంటే ఒక స్ట్రగుల్ అవుతుంది, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకొక స్ట్రగుల్. హౌ మెనీ ఇయర్స్ ద ఇండియా హ్యాస్ టు గో విత్ లైక్ దిస్? ఇండిపెండెన్స్ డే వచ్చి 78 years అయింది. బట్ వేర్ ఇస్ ద ఇండిపెండెన్స్ ఫర్ ద లేడీస్? వేర్ ఇస్ ద ఇండిపెండెన్స్? పారామెడికల్ అన్నారు, మెడికల్ అన్నారు, దేంట్లో మనకు సెక్యూరిటీ ఉంది? దేంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఒక రోజు మనం బయట నడవాలి అంటే డే టైం నైట్ టైం ఏ పూట కూడా మనకు సెక్యూరిటీ లేదు. బస్సులో వెళ్ళిన ప్రాబ్లమే, ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమే, సెక్యూరిటీ ఓన్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈ మధ్య చేయడానికి భయపడుతూనే ఉండాల్సి వస్తుంది. సో ప్లీజ్ గవర్నమెంట్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్స్ ఆన్ ద వాట్ ఎవర్ ద కల్ప్రిట్. ప్లీజ్ గివ్ us justice to all the doctors. Thank you. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన సీఎం రేవంత్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోస్యం చెప్పారు. అందుకు ప్రతిఫలంగా మాజీ సీఎం కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావుకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని చెప్పారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో పాటు ఆమె రాజ్యసభకు కూడా వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వాళ్ళ విలీనంతో కవితకు బెయిల్ రాజ్యసభ ఎంపీ సీటు వస్తుందన్నారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ సీటు వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తథ్యమని చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా ఇది జరగక మానదన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. క్యాంటీన్లలో 3 పూటలా కలిపి 93,000 మంది ఆహారం తీసుకున్నారు. వీరిలో అల్పాహారం 32,500 మంది, మధ్యాహ్న భోజనం 37,500 మంది, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు తెలిపారు. రోజు సగటున 1.5 లక్షల ప్లేట్ల ఆహారంపై రాష్ట్ర ప్రభుత్వం 78.75 లక్షల రాయితీకి అందిస్తుందని, అంటే నెలకు 19.68 కోట్ల, ఏడాదికి 236.25 కోట్ల సబ్సిడీగా ప్రభుత్వం భరిస్తుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామాపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హరీష్ రావు ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ గూండాల దాడిని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.